చక్రవర్తి, మా కదమ్మమాల వీక్షకుల తరఫున నమస్కారం. మరి 2 రోజుల్లో కొత్త సంవత్సరం వస్తుంది, ఉగాది. విశ్వావసు నామ సంవత్సరం, తెలుగు సంవత్సరం కదా. కాబట్టి ఈ సంవత్సరాది గురించి కొంచెం వివరించి మా వీక్షకులకి, ప్రేక్షకులకి దాని గురించి మన సమాజం అంతా ఎలా ఉండాలి ఏమిటనేది 4 ముక్కలు చెప్తామని అడగాలని వచ్చాను. మరి చెప్తావా? ముందుగా కదమ్మమాల వీక్షకులకు, ప్రేక్షకులకు, శ్రోతలకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా సమస్త లోకానికి, సమస్త ప్రజాళికి, సమస్త జీవనులకు, అలాగే ముఖ్యంగా ఈ వేడుక జరుపుకుంటున్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియచేస్తూ, అందరికీ కూడా వారి వారి జీవితాల్లో ఈ విశ్వావసు నామ సంవత్సరంలో అన్ని శుభాలు జరగాలని ఆకాంక్షిస్తూ, తెలుగువారు జరుపుకునేటువంటి ఈ ఉగాది చాలా ప్రత్యేకమైనటువంటిది. కాలపురుషుడు ఎక్కడా కూడా ఆగడు. ఆ కాలం అనేటువంటిది పోతూనే ఉంటుంది, నడుస్తూనే ఉంటుంది. కాలపురుషుడు ఆగడం అనేటువంటిది ఉండదు. కాలపురుషుడు ఆగితే ఏమవుతుంది అంటే, కాలపురుషుడు అంటూ ఆగితే చాలా ఉత్పాతాలు జరుగుతాయి, ప్రళయం వస్తుంది, అసలు ఏం జరుగుతుందో కూడా ఊహించలేము. అందుకనే మానవాళికి కాలపురుషుడు ఇచ్చేటువంటి సందేశం ఏమిటంటే, ఆగకుండా ముందుకు పెడుతూ ఉండాలి. ఎప్పుడూ కూడా మానవ జీవితము వెనక్కి పోదు, ముందుకే వెడుతుంది. ప్రవాహం ఎప్పుడూ కూడా వెనక్కి వెళ్ళదు, ముందుకే వెడుతుంది. మానవ జీవితం కూడా అట్లాంటిదే. గతించిపోయినటువంటి ఆ క్షణాన్ని మనం ఎలా రప్పించుకోలేమో, రేపటి గురించే ఆలోచించాలి మనిషి తప్ప నిన్న జరిగినటువంటి ఒక తాపాన్ని గురించి, బాధని గురించి ఆలోచించుకుంటూ కూర్చోకూడదు. ఇదే కాలపురుషుడు మనకిచ్చేటువంటి సందేశం. అలాగా ప్రకృతిలో అనేకమైనటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. ప్రకృతిలో అనేకమైనటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. విశ్వమంతా కూడా ప్రకృతిలో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రధానంగా మనం ఉగాది గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి, తెలుగు ప్రాంతంలో, భారతదేశంలో ఈ జాతికి ఋతు సంబంధమైనటువంటి కాలచక్ర గణన అనేటువంటిది ఒకటి ఉంది. ఈ కాలచక్ర గణనలో శిశిర ఋతువు అనేటువంటిది ఆకులు రాల్చేస్తుంది. ఆ తర్వాత ప్రకృతిలో చాలా పెద్ద మార్పు వస్తుంది. వసంతం అనేటువంటిది మళ్ళీ ఒక పునరుజ్జీవనానికి, కొత్త జీవితానికి కూడా గుర్తుగా మనం ఆమని వసంతం అని చెప్పుకుంటాం. అంటే మానవ జీవితంలో కూడా కష్టాలు, సుఖాలు వస్తూ ఉంటాయి. కష్టం అనేటువంటిది ఒక ఆకురాల్పుడికి గుర్తయితే, సుఖం రావటానికి వసంతకాలము, చెట్లు చిగిర్చడము, చెట్లన్నీ కూడా పచ్చబడడం, ప్రకృతి అంతా కూడా పచ్చబడటం అనేటువంటిది ఒక గుర్తు అన్నమాట. అందుచేత ఈ ప్రకృతి మమేకమైనటువంటి ఋతు సంబంధంగా మనం కాలగణన చేసుకున్నప్పుడు, ఈ వసంత ఋతువు అనేటువంటిది, ఆమని అనేటువంటిది ప్రకృతిని నవనవోన్మేషం చేస్తుంది కాబట్టి, పచ్చగా జీవింపచేస్తుంది కాబట్టి, మనము ముఖ్యంగా తెలుగువారము ఈ సంప్రదాయం అనుసరించేటువంటి వాళ్ళంతా కూడా ఈ ఆమని అంటే వసంత ఋతువుని ప్రారంభంగా చేసుకుని కాలగణన అంటే క్యాలెండర్ అంటాం మనం ఇంగ్లీష్లో. ఈ క్యాలెండర్ని లెక్క కట్టుకున్నాం. అదే వసంత ఋతువు అంటే చైత్రమాసం ప్రారంభమైనటువంటి రోజు అన్నమాట. 12 నెలలు మనకున్నాయి, చైత్రంతో ప్రారంభమవుతుంది. ఆ చైత్రమాసంలోని మొట్టమొదటి రోజుని మనం ఉగాది, దీన్నే యుగాది, యుగానికి ఆరంభం అంటే కొత్త కాలానికి ఆరంభం, దాన్నే ఉగాది అంటున్నాం మనం. ఈ ఉగాదికి ఆరంభంగా మనం చేసుకుంటున్నాం. ఇందులో ఇలా చెప్పుకోవడంతో చాలా చాలా కాలగణనాలు ఉన్నాయి, క్యాలెండర్స్ చాలా ఉన్నాయి. జనవరి 1 నుంచి వచ్చేటువంటి ఒక సంప్రదాయం ఉంది. అది విశ్వవ్యాప్తంగా ఇప్పుడు అనుసరిస్తున్నారు. దాన్ని మనం వ్యతిరేకించేది, విభేదించేది ఏం లేదు. కానీ దానికి ఒక ప్రమాణమైనటువంటి కొలత అంటూ ఏం లేదు. కానీ మనం చేసుకునేటువంటి దాంతో ఋతు సంబంధమైనటువంటి, కాల సంబంధమైనటువంటి ఒక లెక్క మనకి ప్రమాణంగా ఉంది అన్నమాట. ఏమిటి ఇది ఇచ్చేటువంటి సందేశం అంటే, వసంత ఋతువు అని అంటే చైత్రమాసంతో ప్రకృతి అంతా కూడా పచ్చబడుతుంది.
అందుచేత మనిషి జీవితం అంతా కూడా ఎప్పుడూ పచ్చగా ఉండాలి. పొలాలు పచ్చగా ఉంటాయి, అలాగే శుభకరమైనటువంటివన్నీ కూడా పచ్చగా ఉంటాయి. అలాగా చైత్రమాసంతో పచ్చబడేటువంటి ఈ ప్రకృతిలాగా మానవ జీవితం అంతా కూడా ఎల్లప్పుడూ సుఖశాంతులతో పచ్చగా ఉండాలి. రాలిన కాలం పోతుంది, దాన్ని మనం పట్టించుకోకూడదు. జీవితంలో మంచి చెడులు జరుగుతూనే ఉంటాయి. ఆ చెడు అనేటువంటిది, కష్టం అనేటువంటిది రాలిన కాలం అనుకుంటే, మంచి అనేటువంటిది, ఈ శుభాలు జరగడం అనేటువంటి ఒక పచ్చదనంతో పోల్చుకుని ఈ ఉగాది నుంచి కూడా మన జీవితాలు అన్నీ కూడా శుభంగా జరగాలని, మన జీవితాలు పచ్చగా నడవాలని, అందరి ఇళ్లల్లో కూడా శోభాయమైనటువంటి ఒక కళ రావాలని మనం ఆశిస్తూ, మన భారతీయ సంస్కృతి చెప్తుంది లోకా సమస్తా సుఖినో భవంతు. ఎప్పుడూ కూడా భారతీయ సంస్కృతి స్వార్థము, తను, నేను అనేటువంటి ఒక సంకుచితమైనటువంటి ధోరణి లేదన్నమాట. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఇది భారతీయ వేద సంస్కృతిలో ఉండేటువంటి సంప్రదాయం. అలా పెద్దలు చెప్పినట్టుగా ఈ విశ్వావసు అనేటువంటి పేరు పూర్వం ఎక్కడో చరిత్రలో ఒక గంధర్వరాజు, బాగా పరిపాలించినటువంటి ప్రసిద్ధి చెందినటువంటి ఒక గంధర్వరాజుకి పేరు. బహుశా ఆ విశ్వావసు దాని నుంచి ఏర్పడి ఉండొచ్చు. ఈ విశ్వావసు నామ ఉగాది సందర్భంగా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా లోకాలన్నీ సుఖంగా ఉండాలని, ప్రజలంతా కూడా సుభిక్షంగా జీవించాలని, అందరికీ శుభాలు కలగాలని ఆకాంక్షిస్తూ మరొకసారి కదంబమాల వీక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వస్తి, నమస్కారం. ధన్యవాదాలు చక్రవర్తి. మనం సమాజంలో జరిగే అనేక అవకతవకలు, హెచ్చుతగ్గులు, మంచి చెడు నువ్వు అన్నట్టుగా వాటిని గురించి పర్సనల్గా ఎన్నో చర్చలు చేసుకుంటూ ఉంటాం. అప్పుడప్పుడు నీకు కుదిరినప్పుడు, ఎందుకంటే నువ్వు చాలా బిజీ, సభలు, సమావేశాలు, గ్రంథరచన, తర్వాత ఆన్లైన్లో శిష్యుల్ని తయారు చేయడం, ఇలాంటి కార్యక్రమాలతో నువ్వు బిజీగా ఉంటావు. నీకు కుదిరినప్పుడు ఇలాగే మా ప్రేక్షకులకి తరచుగా నీలాంటి వాళ్ళు చెప్పాలి, పెద్దవాళ్ళు, సమాజానికి కొన్ని మంచి విషయాలు. అలా అప్పుడప్పుడు నేను కాంటాక్ట్ చేస్తుంటాను. మా వీక్షకులకి చెబుదు కానీ. చాలా చాలా ధన్యవాదాలు. మరి ఉంటాను, సెలవు. తప్పనిసరిగా మంచి విషయాలు ఎప్పుడు కూడా మాట్లాడుకున్నాం. స్వస్తి, నమస్కారం. గండు కోయిలమ్మ పాటకమ్మగ విందామని ఒక పండుగల ఆమని వనంలోకి వచ్చింది. గండు కోయిలమ్మ పాటకమ్మగ విందామని ఒక పండుగల ఆమని వనంలోకి వచ్చింది. గండు కోయిలమ్మ పాట. మల్లెపూల తావులలో మత్తెక్కిన ఉషస్సులో ఉగాది శోభలు నిండగ జగమంతా ఊగింది. మల్లెపూల తావులలో మత్తెక్కిన ఉషస్సులో ఉగాది శోభలు నిండగ జగమంతా ఊగింది. గండు కోయిలమ్మ పాటకమ్మగ విందామని ఒక పండుగల ఆమని వనంలోకి వచ్చింది. గండు కోయిలమ్మ పాట. ఎల్లెడలా కొత్త కాంతి వెల్లువలా చిత్తశాంతి ప్రసాదింప నీ ఉగాది ప్రభవించెను వసంతమై. ఎల్లెడలా కొత్త కాంతి వెల్లువలా చిత్తశాంతి ప్రసాదింప నీ ఉగాది ప్రభవించెను వసంతమై. గండు కోయిలమ్మ పాటకమ్మగ విందామని ఒక పండుగల ఆమని వనంలోకి వచ్చింది. గండు కోయిలమ్మ పాట. విశ్వజనుల సౌహార్దం విను వీధికి ప్రాకాలి ఉగాది నవ సందేశం యుగ
యుగ యుగాలు మ్రోగాలి. విశ్వజనుల సౌహార్దం విను వీధికి ప్రాకాలి. ఉగాది నవ సందేశం యుగ యుగాలు మ్రోగాలి. గండు కోయిలమ్మ పాట కమ్మగ విందామని ఒక పండుగల ఆమని వనంలోకి వచ్చింది. గండు కోయిలమ్మ పాట కమ్మగ విందామని ఒక పండుగల ఆమని వనంలోకి వచ్చింది. గండు కోయిలమ్మ పాట